తాడేపల్లిగూడెంలో జనసేన నేత మద్యం మత్తులో హంగామా చేశాడు. మొన్న అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డిమౌంట్ ఐస్ క్రీమ్ షాప్లోకి వెళ్లి గొడవ చేశాడు జనసేన టౌన్ సెక్రటరీ మద్దాల నరసింహ. ఐస్ క్రీమ్ పార్సిల్ను పేపర్ కవర్లో ఇవ్వగా ప్లాస్టిక్ కవర్ కావాలంటూ డిమాండ్ చేశాడు. ప్లాస్టిక్ కవర్లో నిషేధమని చెప్పినా సేల్స్ మ్యాన్ పై దాడి చేశాడు నరసింహ. సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దాడి చేశాడు. అధికార పార్టీ నాయకుడని అంటూ బెదిరింపులకు దిగాడు. ఘటనంతా సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడి చేసిన నేతపై కఠిన చర్యలను తీసుకోవాలని హోటల్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు చెప్పండి. అనుశ్రీ, ప్రధానంగా చూసుకున్నాక పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతల వ్యవహార శైలి రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే కనుక భీమవరం సంబంధించినటువంటి వీరవాసరం ఎవరైతున్నారో జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ ఉదంతం మరొక ముందే మరోసారి తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి జనసేన నేత ఎవరైతున్నారో ఆయన కూడా మద్యం మత్తులో కూడా హంగామా సృష్టించి ఆయన కూడా కలకలం రేసిందని చెప్పొచ్చు. జనసేనకు సంబంధించి తాడేపల్లిగూడెం టౌన్ సెక్రటరీ ఎవరైతున్నారో మద్దాల నరసింహ అనేటువంటి వ్యక్తి కూడా అర్ధరాత్రి సమయంలో కూడా తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి టూమౌంట్ అనేటువంటి ఐస్ క్రీమ్ పార్లర్స్ లో దానికి సంబంధించిన పార్లకు వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ సంబంధించి పార్సల్ ఇచ్చే సమయంలో కూడా పార్సల్కి సంబంధించి పేపర్ కవర్లు ఇవ్వగా అక్కడ ఉన్నటువంటి సేల్స్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను ప్లాస్టిక్ కవర్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశాడు. ప్లాస్టిక్ కవర్లు ఆల్రెడీ ఇటువంటి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో నిషేధించారని చెప్పినా గానీ పూర్తి స్థాయిలో కూడా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు తాను ఆల్రెడీ లోకల్ గా ఉన్నటువంటి నాయకుడినంటూ కూడా అసభ్య వర్గాలతో కూడా దూషించినట్టు కూడా తెలుస్తుంది. చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి మొత్తం కూడా ఈ యుద్ధంతో కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్రతి ఘటన మొత్తం కూడా స్పష్టంగా రికార్డ్ అయిన పరిస్థితి వస్తుంది. పూర్తిగా జనసేన నాయకులు ఏదైతే చేసేటటువంటి దౌర్జన్యం గానీ హంగామా మొత్తం కూడా ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చలేస్తుందని చెప్పొచ్చు. దాడి చేసినటువంటి నేత ఎవరైతే ఉన్నారో అతనిపై కూడా పూర్తిగా కఠిన చర్యలు తీసుకోవాలి, నర్సింగ్ సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకుని పోలీసులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి తాడేపల్లికి సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో నేతకు సంబంధించి నర్సింగ్ సంబంధించి చేసినటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు కూటమి నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కూడా చర్చనీయాంశంగా అయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత అన్ననే కడతీర్చాడు తమ్ముడు. ఎస్సీ కాలనీకి చెందిన దైవ భక్తుడిని తమ్ముడు విజయరాజుమూర్తి హత్య చేశాడు. ఆస్తి పంపకాలపై తరచూ ఈ అన్నదమ్ములపై గొడవ జరుగుతూ ఉండగా రాత్రి జరిగిన ఘర్షణలో సొంత అన్న దైవ భక్తుడిని రోకల బండతో కొట్టి చంపాడు తమ్ముడు విజయరాజు. ఈ ఘర్షణలో అడ్డొచ్చిన మరో ఇద్దరు అన్నదమ్ములపై కూడా దాడి చేసి గాయపరిచాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు.